మల్లారెడ్డిని విలన్ గా చేయమన్న హరీష్ శంకర్, లేదు పవన్ కళ్యాణ్ విలన్ తాను హీరోగా చేస్తానంటున్న మల్లారెడ్డి. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి మన సుడిగాలి సూర్య లైవ్ రిపోర్ట్ అందిస్తారు. సుడిగాలి సూర్య, సుడి. సూర్య నిద్రపోతున్నట్టున్నాడు. సుడి, ఏ సుడి, ఒక్క నిమిషం ఆగండి మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ మీవి, గుడ్ మార్నింగ్ ఎంఎం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏ సుడి, మొన్న నా వేరియేషన్ లో నీకు ఏ వేరియేషన్ వచ్చింది? అసలు హెడ్లైన్ ఏంది, నువ్వు చెప్పేది ఏంది? ఓ సారీ సారీ, ఓకే ఓకే. శత్రువులు ఎక్కడ ఉండరు, నా పక్కనే ఉంటారు. నా పక్కన కూడా. ఓకే, విలన ప్రకారం ఇప్పుడు ఏ సుడి సరిగ్గా చెప్పు. అదే సంవత్సరం ప్రకారం అవుతున్నారు. ఒరే మైదా పిండి వస్తున్నా, ఆగరాను. ఏహే తొందర, నాకు నిద్ర వస్తుంది. ఎప్పుడు లేట్ అయ్యేసరి మేము దేవరా. నన్ను కొట్టినావు కదరా, చెప్తాను ఎంత ఫస్ట్. ఓకే వివి, విలన్ అనే గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలో మల్లారెడ్డి గారిని విలన్ గా చేయమన్నప్పటి నుంచి మల్లారెడ్డి గారికి చాలా హైప్ పెరిగింది. అప్పుడే మల్లారెడ్డి గారు కష్టపడతా అనే డైలాగ్ తో వరల్డ్ ఫేమస్ అయిపోయారు. ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్లు అట్లనే గవర్నమెంట్ జాబ్లు వదిలేసి మిల్క్ వెండర్స్ అవతారం ఎత్తుతున్నారు. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇది ఇప్పటి వరకు మనకున్న సమాచారం. అవును, నన్ను కూడా బిగ్ బాస్ లోకి రావాలంటే మిల్క్ వెండర్ అవ్వమంటున్నారు. అంటే ఇప్పుడు నీకోసం 2 గేదెలు వెతకాలనా? నీకు ఈ పంచలేయడంలో ఉన్న శ్రద్ధ కనీసం ప్రోగ్రామ్ మీద పెట్టుంటే ఈ పాడికి ప్రోగ్రామ్ ఎప్పుడో హిట్ అయ్యేది, మన బతుకులు కూడా బాగుండేవి. అంతా నా కర్మ. సరే ఏహే మీరు లేకుండా మీరు గొడవ పడతారు. ఇప్పుడే మనకు అందిన సమాచారం ప్రకారం ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బగ్గుమంటున్నట్టు తెలిసింది. ఇది ఇప్పటివరకు మనకున్న సమాచారం. స్టే ట్యూన్డ్ టు మీమ్స్ అడ్డా. ఓకే బాయ్. ఏ సుడి, ఈ సుడిగాడు మళ్ళీ ఏం లేదు, ఆ సుడి నిద్రపోతున్నాడు. ముందైతే మీరు ఈ మీమ్ చూడండి.